ఇప్పుడు నువ్వు నిద్రపోతున్నావు నిద్రపోతున్నావు నిద్రపోతున్నావు. మలై కొట్టై వాలిబన్ మిషన్ సక్సెస్ఫుల్ గైస్. ఓవరాల్గా 5 సార్లు స్లీప్లోకి తీసుకెళ్లారు. కంప్లీట్ చేయడానికి నానా కష్టాలు పడాల్సి వచ్చింది నేనైతే. అబ్బో, ఈ రాడ్ సినిమాని థియేటర్లో చివరి దాకా చూసి సక్సెస్ఫుల్గా ఆన్ టైం బయటికి వచ్చిన వాళ్ళు ఉంటే మీ అందరికీ. నేనైతే అసలు భరించలేకపోయా గైస్. ఆ స్నేయిల్ పేజింగ్, స్లీపింగ్ పిల్ ఎగ్జిక్యూషన్కి తోడు పాయింట్లెస్ అండ్ బోరింగ్ స్క్రీన్ ప్లే, పిఎస్ఏ గుర్తొచ్చింది. సినిమాటోగ్రఫీ అయితే టాప్ క్లాస్, అందులో నో డౌట్. బీజిఎం కూడా ఒకటి ఉంటుంది, అదైతే నెక్స్ట్ లెవెల్. అయితే కెమెరా వర్క్ విషయంలో ఆ దూరంగా పెట్టే ఫ్రేమ్స్ రిపిటేటివ్గా యూజ్ చేయడం వల్ల అదొక్కటే విసుగొచ్చిన విజువల్స్ అండ్ కెమెరా స్టైల్ మాత్రం కుమ్మేశారు. ఎంతైనా మధు నీలకందన్, రాజీవ్ రవి లాంటి సినిమాటోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ ఫిలిమ్స్కి మధుని యూజ్ చేస్తుంటారు. తన ప్రీవియస్ ఫిలిమ్స్ చూస్తే మీకు ఐడియా వస్తుంది. అసలు ఈ వాలిబన్ సినిమా ఎలా ఉంటుందంటే, సింపుల్గా ఇక్కడ చెప్పిన ఆ సింపుల్ క్లైమాక్స్ పాయింట్ని నెక్స్ట్ పార్ట్లో వేసి కథంతా ఆ అన్నోన్ పర్సన్ యొక్క డీటెయిల్స్ని ఫుల్గా చెప్పేసి ఉంటే మొత్తం అయిపోయేదని నా ఫీలింగ్. వాలిబన్ ఇంట్రడక్షన్ లాంటిది ఇది. ఈ ఫస్ట్ పార్ట్ ఒక ఊరికి వెళ్ళడం, కొట్టడం, సాంగ్ వేసుకోవడం, ఊరు కొట్టు సాంగ్, ఊరు కొట్టు సాంగ్. ఎంత లేజీగా ఉందంటే ఇప్పుడు సీన్ కదలాలా? కుదరదు సార్. నేను ఎక్కడే ఉంటా అంటుంటాయి ఆ సీన్స్. కదిలితే మరి రన్ టైం మేనేజ్ చేయలేం. అసలుకే నా దగ్గర ఉన్నదే 5 మినిట్స్ లైన్, దాన్ని 2.5 అవర్స్కి హైటెక్ లెవెల్లో క్రాక్ చేసి హ్యాక్ చేసి లాగుతున్నా అంటారేమో లిజో జోస్. ఫుల్లీ విసుగు తెప్పించింది ఆ స్టోరీ టెల్లింగ్ అయితే. లిజో జోస్ కెమెరా కొరియోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ కొంచెం పక్కన పెడితే బాగుండని నా ఫీలింగ్. జస్ట్ తన కెమెరా కొరియోగ్రఫీ కోసం తీస్తున్నట్టుంది. ఎస్పెషల్లీ ఐడియా వైజ్ అండ్ రైటింగ్, క్యారెక్టర్ డెవలప్మెంట్స్ విషయంలో అన్నిటికీ గాలి వదిలేస్తున్నట్టు అనిపించింది. యాక్షన్ బ్లాక్స్ బాగోవు, ఎలా చూడాలి సార్? ఈ మధ్య పాయింట్లెస్గా సీక్వెల్స్ని ప్లాన్ చేయడం ఎక్కువైపోయింది. సగం సినిమాలకి ఇదే బిగ్గెస్ట్ ఎనిమీ అవుతుంది. ఐడియాకి ఎగ్జాక్ట్ రన్ టైం ఎందుకని సెట్ చేసుకోవట్లేదు అర్థం కావట్లేదు. మైండ్లోని పాయింట్ ఎంత చిన్నదైనా సినిమాకి ఏ మాత్రం స్కోప్ లేకపోయినా తీసేస్తున్నారు. ఇందులో వాలిబన్ క్యారెక్టర్ నుంచి ఏ క్యారెక్టర్పై కూడా మినిమం ఇంట్రెస్ట్ రాదు. డైలాగ్స్ అయితే క్రింజ్ ఉంటాయి, ఏ మాత్రం ఎలివేట్ అవ్వని ఎలివేషన్స్ ఉంటాయి. ఆల్రెడీ టైంని తినేస్తున్న సంబంధం లేని క్యారెక్టర్స్ అండ్ ఫైట్స్కి తోడు నాన్ సింక్లో సాంగ్స్ మళ్ళీ. ఇందాక సినిమాటోగ్రఫీ వైజ్ ఒక ఫ్రేమ్ గురించి చెప్పా కదా, ఫుల్ వ్యూ షాట్ లాంటిది ఒకటి యూస్ చేస్తారు అని. ఫుల్ వ్యూ షాట్ లాంటిది ఒకటి యూస్ చేశారు. అన్నిసార్లు ఎందుకండి? అక్కడ మనిషి ఉంటే వాడు ఆ చివరి నుంచి ఈ చివరి దాకా వెళ్ళాలి. దానికి ఒక 30 సెకండ్స్ ల్యాగ్. ఈ చిన్న చిన్న ల్యాగ్లన్నీ కలిపి సినిమానే ఒక పెద్ద అల్ట్రా మ్యాక్స్ హ్యాకర్ ప్రో ల్యాగ్లా అయింది. పర్ఫార్మెన్సెస్ వైజ్ మోహన్ లాల్ డీసెంట్ అనిపించారు, రిమైనింగ్ వాళ్ళు యావరేజ్. సో ఫైనల్లీ నాకు మాత్రం ఏమాత్రం నచ్చలేదు. నిద్రకి బాగా హెల్ప్ అవుద్ది, టాబ్లెట్స్ అక్కర్లేదు. కాకపోతే దాంతోపాటు హెడ్ఏక్ బోనస్ గైస్. మూవీ స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ డిస్నీ ప్లస్ హాట్స్టార్. అడల్ట్ సీన్స్ అండ్ బ్యాడ్ లాంగ్వేజ్ ఏమీ లేవు. సో ఇది గైస్, సినిమా చూసుంటే కింద కామెంట్స్లో ఒపీనియన్ షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.